ఐకాన్ స్టార్ నటించిన పుష్ప 2 పై మేకర్స్ లేటెస్ట్ గా అప్డేట్ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీని అత్యధిక స్క్రీన్ లో ప్రదర్శించబోతున్నారని నిర్మాతలు చెప్తున్నారు. మరోవైపు ఈ మూవీ ఈ నెల 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. వరుణ్ తేజ్ హీరోగా కరుణ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ మట్కా పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఇటీవల వివిధ భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీపై లేటెస్ట్ గా అప్డేట్ వినిపిస్తోంది. ఈ నెల 5 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. శివకార్తికేయన్ సాయి పల్లవి యాక్ట్ చేసిన తాజా మూవీ అమరన్ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 5 నుంచి అందుబాటులో ఉండబోతున్నట్టుగా తెలిపింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కాబోతున్నట్టుగా వెల్లడిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. తెలుగు తెరపైకి ఒక ఫీల్ గుడ్ ఎమోషన్ డ్రామా రాబోతుంది. తమిళ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ డాడా మూవీ తెలుగులో పాప అనే టైటిల్ తో జేకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. ఈ నెల 13న ఈ మూవీ థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దివంగత నందమూరి జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా వైవిఎస్ చౌదరి కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. న్యూ టాలెంట్ రోడ్స్ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన వీణారావు యాక్ట్ చేస్తున్నారు. వీణారావు కూచిపూడి డాన్సర్ అని అచ్చ తెలుగు అమ్మాయి అని తెలిపారు. విలేజ్ డ్రామాగా రాబోతున్న మూవీ ప్రణయ గోదారి. ఈ మూవీలో సదన్ హీరోగా ప్రియాంక హీరోయిన్ గా నటిస్తున్నారు. పిఎల్ విఘ్నేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది ఈ మూవీ. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. హీరో రామ్ పోతినేని లేటెస్ట్ గా తన కొత్త ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు. ఈ సినిమా రామ్ కిరీలో 22వ సినిమాగా రాబోతుంది. తాజాగా ఈ మూవీపై మేకర్స్ లేటెస్ట్ గా అప్డేట్ ఇచ్చారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ దర్శకుడు అవినాష్ కొల్లా ఈ సినిమాకి వర్క్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మూవీకి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో మున్నాభాయ్ పాత్రలో సినీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు యువ నటుడు దివ్యేందు. తాజాగా దివ్యేందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లో భాగంగా 16వ సినిమాగా తెరకెక్కబోతున్న మూవీలో చేరినట్టుగా తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఘాటి ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, వీడియో గ్లిమ్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఒక అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ని మేకర్స్ తాజాగా పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. బేబీ జాన్ సినిమాతో హీరోయిన్ కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. కీర్తి సురేష్, వరుణ్ ధవన్ జంటగా యాక్ట్ చేసిన ఈ మూవీకి కాళీస్ దర్శకత్వం వహించారు. తమిళ్ మూవీ తేరీ కథలో కొన్ని మార్పులు చేసి బేబీ జాన్ మూవీని తెరకెక్కించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ఈ నెల 25న బాక్సాఫీస్ ముందుకు రాబోతుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన మూవీ లక్కీ భాస్కర్ దీపావళి కానుకగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. లక్కీ భాస్కర్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. కిరణ్ అబ్బవరం హీరోగా లేటెస్ట్ గా వచ్చిన మూవీ కా. ఈ మూవీ ఇటీవల విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్ లో కా మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం తప్పించుకు తిరుగుబాటు ధన్యుడు సుమతి, శ్రీదా, మణికంఠ పలువురు నటులు ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా ఈ మూవీ ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ వచ్చింది. ప్రస్తుతం ఓటీటీలో ఈ మూవీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఘంటసాల ది గ్రేట్ కృష్ణ చైతన్య టైటిల్ పాత్రను పోషించారు. ఈ సినిమాలో ఘంటసాల భార్య సావిత్రి పాత్రలో కృష్ణ చైతన్య భార్య మృదుల నటించారు. సిహెచ్ రామారావు డైరెక్షన్ లో సిహెచ్ శ్రీమతి ఫన్నీ నిర్మించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రిలీజ్ డేట్ పోస్టర్ ఆవిష్కరించారు. గౌతమ్ తిరునూరి డైరెక్షన్ లో ప్రముఖ నిర్మాత సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తున్న సినిమా మ్యూజిక్. ఈ మ్యూజికల్ డ్రామాలో చాలా మంది నూతన నటీనటులు కనిపిస్తారు. మ్యూజిక్ చిత్రానికి రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
శ్రీరామ్ కారుణ్య చౌదరి ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ఎర్రచీర ది బిగినింగ్. ఈ చిత్రానికి సుమన్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 20న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నితిన్ శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం రాబిన్ హుడ్. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమెంట్స్ నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొస్తోంది. హైదరాబాద్ టైమ్స్ ఆఫ్ ఫ్యాషన్ వీక్ ఆకట్టుకుంది. శ్రీ ఆదిత్య లగ్జరీ వాంటేజ్ సమర్పణలో 2 రోజుల ప్రదర్శనలో భాగంగా మొదటి రోజు థీమ్లతో ప్రముఖ డిజైనర్ అర్జెంటు మార్స్ తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంప్ పై ప్రదర్శించారు. దాదాపు 16 మంది డిజైనర్స్ రూపొందించిన సరికొత్త డిజైన్స్ ను ఈ 2 రోజుల ప్రదర్శనలో భాగంగా చూపబోతున్నారు. హైదరాబాద్ తో పాటు ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన పలువురు మోడల్స్ ఇక్కడ ర్యాంప్ పై సందడి చేశారు. హీరోయిన్ హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం శ్రీ గాంధారి. ఈ చిత్రాన్ని సరస్వతి డెవలపర్స్ తో కలిసి లచ్చూరం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాజు నాయక్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని వీకేఆర్ సమర్పిస్తున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో అజిత్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ విడామయుర్చి. ఈ మూవీని మగిస్ తిరుమేని తెరకెక్కించారు. హీరోయిన్ త్రిష, హీరో అర్జున్, రెసినా కసాండ్రా కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరోవైపు ఈ చిత్రం సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 10 TV.